హలో అందరికీ వెల్కమ్ టు మనసుని వ్లాగ్స్. సో వ్లాగ్ వచ్చేసి ఏంటి ఏమో తిప్పుతుంది మే అని అనుకుంటున్నారా? సో అటుకుల మిక్చర్ అండి. అటుకుల మిక్చర్ ఇలా చేసే ఈ ప్రాసెస్లో చేస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. సో కొంతమంది అయితే ఓన్లీ ఆయిల్ వేసి అందులో పోపు గింజలు అవన్నీ వేసి ఇట్లా ఓన్లీగా ఇట్లా ఫ్రై చేసేసుకుంటారు కదా. సో నాకు అట్లా తినబుద్ధి కదా, అండ్ అట్లా తినేటప్పుడు కూడా మనకు పండ్లలో అతుక్కుంటది. సో అలా కాకుండా ఇట్లా మనం ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో ఈ ప్రాసెస్ అయితే మనం చూసేసుకుందాం. సో ఆయిల్ వేసుకున్నాను. కడాయిలో అయితే నేను ఆయిల్ వేసుకొని అయితే మంచిగా హీట్ ఎక్కేదాకా అయితే ఆయిల్ వేసుకున్నా. సో ఇక్కడ చూస్తున్న ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది. చూసుకున్నాక మనం ఇట్లా అటుకులు అయితే మంచి పెద్దవి కొంచెం దొడ్డ అటుకులే తీసుకోవాలి. మరి సన్నవి కూడా తీసుకోవద్దు. సో దొడ్డ అటుకులు తీసుకొని అయితే మనం ఇలా ఆయిల్‌లో మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. మన ఫ్రై చేసేది అది గిన్నె కొంచెం సందులు సందులు ఉంది. సో అట్లా మెల్లమెల్లగా తీసుకుంటూ పోయినా. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా గుల్లలు గుల్లల్లాగా రావాలి మనకు, మురుమురాలు టైప్ లాగా. మరి మనం కూల్ అంటే కొంచెం చల్లగా ఉన్నప్పుడు, నూనె చల్లగా ఉన్నప్పుడు వేస్తే కూడా మనకు అలా రాదు. సో మంచిగా ఆయిల్ అనేది కొంచెం బాగానే వేడిగా ఉండాలి. వేడి ఆయిల్లోనే వేస్తేనే మనకు తొందరగా అనేది పొంగుతుంది అటుకులు. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనం అటుకులు మంచిగా పొంగే వరకు చూసుకొని తీసేయాలి వెంబటనే. మరి ఎక్కువసేపు పొంగిన వెంటనే తీసేసేయాలి. ఎక్కువసేపు ఉంచినా కానీ మళ్ళీ కొంచెం కలర్ చేంజ్ అయితే టేస్ట్ కూడా అంత బాగోదు. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనం మంచిగా అటుకులు వేసి అయితే ఇట్లా పొంగేదాకా అయితే ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. సో నా వరకైతే నేను ఇక గంజాడు అయితే చేసినాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అటుకులు అయితే మంచిగా ఫ్రై చేసేసుకున్నా. సో ప్లీజ్ అందరు వీడియోస్ అయితే చూస్తున్నారండి, వ్యూస్ వస్తున్నాయి కానీ మీరు లైక్లు ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి రికమెండ్ అయితే అవుతుంది వీడియోస్ అనేది మాది. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనం లాస్ట్ అయితే వేసేసుకుంటున్నాము. సో ఈ విధంగా అయితే మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. మంచిగా ఆయిల్ హీట్ ఉన్నప్పుడే చేసుకోవాలి. సో ఆయిల్ కూడా అయిపోవడానికి వచ్చింది. సో మన అటుకులు కూడా కథం. చూస్తున్నారు కదా, దాని సందులు ఎంత ఉన్నాయో చూడండి. ఆ పూరీలు మనం ఫ్రై చేసేది ఎట్లా ఉందో. సో దానికి కొంచెం మంచి చిన్న చిన్నగా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ గరిట కూడా మనకు మంచిగా ఉండాలి వేయించేటప్పుడు. సో కొంచెం ఇబ్బంది అయితే అయిపోయింది నాకు. అలా తీసిన కొద్దీ ఆ సందులలో నుంచి పడుడు చేసుడు. సో ఇలా మెల్లమెల్లగా తీసుకుంటా పోయినా. ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇక అటుకులు అయితే అయిపోయినాయి. ఇక్కడ పల్లీలు తీసుకున్నా. పల్లీలు కూడా మనకు కలర్ వచ్చేదాకా కొంచెం మంచిగా వేయించుకోవాలి. నేను వీడియోలో చూయించిన కలర్ వచ్చేదాకా వేయించుకొని తీసేసుకోవాలి. మరీ ఎక్కువ కలర్ కూడా రావద్దు. నార్మల్గా మనకు నార్మల్ బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసేయాలి పల్లీలు. నార్మల్ బ్రౌన్ కలర్లో వచ్చినాక అయితే తీసేసుకోవాలి. సో చూస్తున్నారు, ఈ విధంగా అయితే చేసుకోండి. కలర్ అయితే వచ్చేసింది మనకు, తీసేసుకుందాం. సో ఈ కలర్ కూడా అయిపోయింది. పల్లీలది అయితే అయిపోయింది. సో ఆ పల్లీలు కూడా తీసేసుకున్నా కదా. నెక్స్ట్ వచ్చేసి మనము ఇది ఏమంటారు, పుట్నాలు కూడా ఎక్కువసేపు వేయించొద్దు. అవి కూడా మళ్ళీ బ్రౌన్ అయిపోతే టేస్ట్ అనేది మాడిన టేస్ట్ వస్తుంది. సో దీనికి కూడా కలర్ వచ్చేసింది మనకు, మెరూన్ కలర్లో, లైట్ మెరూన్ కలర్లో. సో తీసేస్తున్నా. ఇది కూడా సందుల నుంచి పడతానే ఉంది పప్పు. సో కొంచెం మంచిది తీసుకోండి. మనం పూరీలు దేవేది ఏదైనా ఉంటే మంచిది తీసుకోండి, సన్నగా ఉండేటట్టు లైన్లలో. మాదే కొంచెం ఇక్కడ కింద వేరే షాప్లో తీసుకున్నాం కాబట్టి అట్లా వచ్చేసింది, ఏం చేద్దాం. సో ఇక్కడ ఇక అవి వస్తలేవని చెప్పేసి అయితే నేను చాయ్ జల్లడ ఉంటుంది కదా, చాయ్ జల్లడ అయితే తీసిన. సో తర్వాత ఆ ఎల్లిపాయలు అయితే మనం మంచిగా కొంచెం దంచుకోవాలి. మరీ మెత్తగా దంచుకోకుండా కచ్చపక్కలాగా దంచుకొని అయితే ఇట్లా నూనెలో ఆయిల్ ఫ్రైలో చేసుకోవాలి. అది కూడా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు చేసుకోవాలి. సో బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది ఎల్లిపాయలు కూడా. ఎల్లిపాయలు అయిపోయినాక కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకు టేస్ట్కి తగ్గట్టు మంచిగా ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇట్లా కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో కరివేపాకు అయిపోయింది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అన్నీ వేసేసిన. అటుకుల మిర్చర్ దాంట్లో అయితే అన్నీ వేసేసుకున్నా. పల్లీలు, పుట్నాలు, ఎల్లిపాయలు, కరివేపాకు వేసుకున్నా. సో ఈ విధంగా అన్నీ వేసేసుకున్నాక అయితే మనము ఇందులో ఉప్పు, కారం, కొంచెం అంత పసుపు వేసుకోవాలి. సో ఉప్పు రుచికి తగ్గట్టు వేసుకోవాలి. నాకైతే 2 స్పూన్స్ దాకా పడింది ఉప్పు. 2 స్పూన్స్ ఉప్పు వేసుకున్నా. 1.5 స్పూన్ అట్లా కారం వేసుకున్నా. కొంచెం అంతా పసుపు. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ట్రై చేయండి. పసుపు కూడా వేసేసుకున్నా.
1 టేబుల్ స్పూన్ అంతా వేసిన పసుపు వేసేసుకొని నెక్స్ట్ కారం వేసుకున్నా. కారం పొడి 1½ వేసుకుంటున్నా. సో మరీ ఎక్కువ కూడా ఉండొద్దు, ఎక్కువ ఉన్నా కానీ పిల్లలు తినలేరు. మెయిన్లీ పిల్లలకి చాలా మంచిది ఈవినింగ్లో స్నాక్స్ లాగా చేసిస్తే. సో చూసినారు ఏ విధంగా కలుపుకోవాలి. సో అట్లా కలుపుకుంటే మళ్ళీ ఆ అటుకులు ఇరుగుతాయని చెప్పేసి నేనేం చేసిన, ఆ స్పూన్ని పక్కన పడేసి దాన్ని కొట్టిన. ఇట్లా మన ఏమంటారు, బియ్యం చెరిగేటట్టు చెరుక్కోవాలి దాన్ని. ఇట్లా కిందికి పైనకి మొత్తం ఉప్పు కారం అన్ని కలిసేటట్టు ఊపుకుంటా ఉండాలి. ఇట్లా చేసుకున్నాక మనకు ఉప్పు కారం అనేది అంత మంచిగా కలిసేదాకా చూసుకోవాలి. సో ఈ విధంగా ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో కానీ జెంట్స్కి అయితే మంచింగ్ టైంకి అన్నిటికీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకు అటుకుల మిక్చరు. సో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఉప్పు కూడా పర్ఫెక్ట్గా సెట్ అయినాయి, సూపర్ టేస్ట్గా అయితే వచ్చింది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అందరూ. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ ఆల్, బాయ్.